హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ ఆలు బఠానీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యింది. అందులోకి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాస్ అన్నీ వేసుకొని ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకొని టొమాటోస్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కాజు పేస్ట్, కాజు, ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచి మొత్తం అన్నీ కలిపి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసి అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా, మన టేస్ట్కి సరిపడా కారం వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడకాలి కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫైనల్గా ఒకసారి కలిపి మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని 5 to 8 minutes ఉడికించుకోవాలండి. ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. నేను ఇంకేం మసాలాస్ వేయలేదండి, గరం మసాలా ఒకటే వేసాను ఫైనల్గా. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ క్విక్గా అయిపోయే రెసిపీ మనకు ఆలు బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుంటే కనుక మనకు దగ్గరకు వచ్చేసింది కదా. ఇంకొకసారి మూత పెట్టుకొని 2 seconds అలా ఉంచేసి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నా వీడియోస్ని క్లిక్ చేసి వెళ్ళిపోతున్నారని అంతా కంప్లీట్గా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.